కాలం వెనక్కి వెళ్తే కొన్ని అద్భుతాలు కనిపిస్తాయి. కానీ చరిత్ర పుటల్లోకి వెళ్తే సాక్షాత్తు రామాయణమే కళ్ళ ముందు నిలుస్తుంది. కర్ణాటక గడ్డపై వెలసిన దక్షిణ గయ సీతమ్మ కన్నీటి చుక్కలు చిందించిన పుణ్యభూమి. లవకుశుల వీరగాథలకు నిలయమైన అపురూప క్షేత్రం అవని. ఈ రోజు మనం చూడబోతున్నది కేవలం ఒక గుడిని మాత్రమే కాదు. కొన్ని వేల ఏళ్ల నాటి పవిత్ర ఇతిహాసాన్ని. రాతిపై చెక్కిన కావ్యంలా 10 శతాబ్దాల చరిత్రను తన గుండెల్లో దాచుకుంది ఈ రామలింగేశ్వర ఆలయం. 10వ శతాబ్దంలో నోలంబ రాజవంశీయులు అద్భుత సృష్టి ఈ శిల్పకళ. ఆ తర్వాత చోళులు మరియు విజయనగర రాజుల హయాంలో ఈ క్షేత్రం పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. ఇక్కడి ద్రవిడ శైలి నిర్మాణాలను చూస్తుంటే ఆనాటి శిల్పుల ఉలిదెబ్బలో ఎంతటి జీవం ఉందో అర్థమవుతుంది. లోకమాత సీతాదేవి వనవాస సమయంలో ఆశ్రయం పొందిన పరమ పవిత్రమైన ప్రదేశం ఇది. వాల్మీకి మహర్షి కలం నుండి రామాయణం జాలువారిన పుణ్యభూమి. శ్రీరాముడు అశ్వమేధ యాగం చేసినప్పుడు తన సొంత పుత్రులైన లవకుశులతో యుద్ధం జరిగిన నేల ఇదే. ఆ యుద్ధం తర్వాత పశ్చాత్తాపంతో శ్రీరాముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. అందుకే దీనికి రామలింగేశ్వర స్వామి అని పేరు వచ్చింది. ఇక్కడ ఒక విశేషం ఉంది. ఒకే ప్రాంగణంలో శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు మరియు శత్రుఘ్నుల పేర్లతో విడివిడిగా ఆలయాలు ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఈ పంచలింగాలను దర్శించుకుంటే జాతక దోషాలు తొలగిపోయి సాక్షాత్తు ఆ పంచభూతాల ఆశీస్సులు లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. గుడి వెనుక ఉన్న అవని కొండపైకి వెళ్తే వాల్మీకి మహర్షి తపస్సు చేసిన గుహ, సీతాదేవి కొలను మరియు లవకుశుల ఆడుకున్న ప్రదేశాలను మనం చూడవచ్చు. ఇక్కడి గాలిలో కూడా ఆ రామనామ స్మరణ వినిపిస్తున్నట్లు అనిపిస్తుంది. ఇది కేవలం పర్యాటక ప్రదేశం కాదు. ప్రతి అడుగులోనూ ఒక పురాణ సాక్ష్యం దాగున్న పవిత్ర ధామం. నాగరికతలు మారవచ్చు, ఏళ్లు గడవచ్చు. కానీ అవని క్షేత్రం ఇచ్చే ఆ ప్రశాంతత, ఆ దైవిక అనుభూతి ఎప్పటికీ మరువలేనిది. మీలో ఆధ్యాత్మిక దాహాన్ని తీర్చి, మన సంస్కృతి పట్ల గౌరవాన్ని పెంచే ఆ ప్రదేశాన్ని ఒక్కసారైనా సందర్శించండి. సాధారణంగా శివకేశవులకు భేదం లేదని చెబుతారు. కానీ ఇక్కడ శ్రీరాముడు సేవించిన శివుడు కాబట్టి ఇక్కడ స్వామిని కొలిస్తే హరిహరాదులు ఇద్దరి ఆశీస్సులు లభిస్తాయి. ఈ ఆలయ గర్భాలయంలో ఒక విధమైన పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. భక్తులు స్వామి ముందు నిలబడి కళ్ళు మూసుకుంటే ఆ నిశ్శబ్దంలో ఒక అద్భుతమైన ప్రశాంతతను అనుభవిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ అద్భుతాన్ని నలుగురికి షేర్ చేయండి. మరిన్ని చారిత్రక రహస్యాల కోసం చూస్తూనే ఉండండి. జై శ్రీరామ్.